నిజంగా మరి పెహల్గాం ఉగ్ర దాడిని ఏ విధంగా చూస్తారని? ఎందుకంటే దీని మీద చాలా సార్లు మీరు అంటే మామూలుగా మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము తీసుకున్నప్పుడు మీరు చెప్పారు. బట్ పూర్తి స్థాయిలో అసలు ఏంటి ఇప్పుడు జరగబోయే యుద్ధం మీద కూడా మీరేం మాట్లాడబోతారు అనేది ఇప్పుడు మనం దాని మీద చర్చిద్దాం. ఏంటి అసలు నిజంగా పెహల్గాం దాడి గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? పెహల్గాం దాడి అది ఇండియన్ సోల్ మీద దాడి, ఇండియన్ సోల్ మీద దాడి, ఇండియా డిగ్నిటీ మీద దాడి, ఇండియా పరువు ప్రతిష్ట మీద దాడి. సో దీనికి నో కాంప్రమైజ్. ఫస్ట్ డే 22 ఇది ఇన్సిడెంట్ అయింది. ఆ సాయంత్రమే గాంధీ స్టాచ్యూ దగ్గర చెప్పిన మోదీ గారు నో స్పీచ్లు, నో కాంప్రమైజ్, ఓన్లీ యాక్షన్. ఫినిష్ పాకిస్తాన్. డ్రామా చేస్తున్నారు వాళ్ళు వచ్చి భార్య పిల్లల ముందు మతం అరిగి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లా చదువు చెప్పి ఎవరు చదవలేరు వాళ్లకు పాయింట్ బ్లాంక్ గా కొట్టి ఏం ప్రూఫ్ చేస్తున్నారు? ఫస్ట్ వీళ్ళ ప్లానింగ్ ఏమున్నది అంటే ఇండియాకి బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఇండియాలోనే హిందూ ముస్లిం ఫైట్ కావాలి, ఇక్కడనే డివైడ్ చేయాలి. ఆ డైరెక్షన్ తో ఈ టెర్రరిస్టులు వచ్చినారు. అండ్ ఈ టెర్రరిస్టులు వాళ్ళందరి పేర్లు ముస్లిమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకు అస్సలు చూస్తే ఏ మతం ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ క్లియర్ కట్ అంటది. ఎవరైనా ఇన్నోసెంట్ కి నువ్వు సంపితే మొత్తం ప్రపంచం మానవత్వంకి నువ్వు సంపుతున్నావా? నువ్వు ముస్లిం కావు. ఖురాన్ బేసిక్ ప్రిన్సిపల్ హ్యూమానిటీ, సాక్రిఫైస్, ప్రేమ, ఫర్గివ్నెస్, ఇది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం. సో ఈ దొంగ నా కొడుకులు మొత్తం 0.1% ఉన్నారు మొత్తం లోకంలో. ఈ 0.1% లంగా పనులకు 99.9% ముస్లిమ్స్ మాలాగా పీస్ లవింగ్, ఇండియా లవింగ్, కంట్రీ లవింగ్, మానవత్వం లవింగ్, మేము అందరం బద్నాం అయిపోతున్నాం. సో 1 పాయింట్ క్లియర్ కట్, వీళ్ళకు మతం ఉండదు. అండ్ వీళ్ళు వచ్చినారు ఇండియాకి బ్రేక్ చేయడానికి. నేను ఆ రోజే చెప్పిన దీని ఇంకా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, దీని ఇంకా ఐఎస్ఐ ఉన్నారు. వీళ్ళు మాస్టర్ మైండ్, వీళ్ళు మొత్తం ప్లాన్ సెట్ చేస్తారు. దీని ఇంకా వైడర్ కాన్స్పిరసీ ఉన్నది. ఆ రోజు చెప్పిన ఫస్ట్ డేనే. మన రిపోర్ట్ మన ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రిపోర్ట్ వచ్చింది ఏమని? ఎవరి దగ్గర సాటిలైట్ ఫోన్లు ఉన్నారు ఈ టెర్రరిస్ట్ దగ్గర 3 సాటిలైట్ ఫోన్స్, దానికి 2 కి ట్రేస్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత 20 మంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ టెర్రరిస్టులు వచ్చిన వారం ముందు వీళ్ళకు 20 మంది సిచ్యువేషన్, లాజిస్టిక్, షెల్టర్, ఫుడ్ అన్ని అరేంజ్ చేసిన వాళ్ళకు కూడా మన ఎన్ఐఏ ఐడెంటిఫై చేసేస్తున్నారు. అండ్ దానికి ఒక పేరు పెట్టినారు ఎన్ఐ, OGW. ఇది కోడ్ వర్డ్, OGW. ఈ OGW లో వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు 2 మంది కశ్మీర్ జైల్లో ఉన్నారు. అది కూడా తీసినారు. ఎందుకంటే రేపటి దినం వార్ అయితే లోకం ముందు పాకిస్తాన్ చెప్తది మేం ఇంకా లేం, ఆ టెర్రరిస్టు చేసేస్తారు, ఏదో చెప్పేస్తారు. సో లోకంకి తెలవాలి పాకిస్తాన్ ఇది లంగా పనులు చేస్తున్నది. దానికోసం ఇప్పుడు దాకా వార్ కాలేదు.
ఎన్ఐ రిపోర్ట్ వచ్చేసింది, కన్ఫర్మేషన్ వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ, ఆ ఫస్ట్ డేనే చెప్పిన, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వాడు ఆసిమ్ మునీర్ ఎంత అగేన్స్ట్ మాట్లాడతారు అండ్ మొత్తం రెచ్చగొట్టాడు. అప్పుడే చెప్పిన పాకిస్తాన్ ఆర్మీ దీని వెనుక ఉన్నది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఏమంటుందంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆర్మీకి ఎటువంటి సంబంధం లేదు అని మాట్లాడుతుంది. 100% పాకిస్తాన్లోనే. ఎందుకు? పాకిస్తానే మొత్తం టెర్రరిస్ట్ కి ఒక ఫ్యాక్టరీ. వాళ్ళ మాస్టర్ మైండ్ వాళ్ళే. వాళ్ళు చేసేది ఏం? ఈ టెర్రరిస్టులు తయారు ఎక్కడైతారా బచ్చా? మద్రసాలో చిన్నప్పటి నుంచి మొత్తం ఫోటోలు చూపిస్తారు. బాబరీ మస్జిద్ ఇట్లా డెమాలిష్ అయింది, మన ముస్లిమ్స్ కి అన్యాయం అవుతుంది, మనం ఇస్లామిక్ వార్ చేయాలి, జిహాద్ చేయాలి. దాని తర్వాత ఎవరు మిలిటరీలో రిటైర్మెంట్ అవుతారు వాళ్ళకు కొనుక్కుంటారు, హైర్ చేసుకుంటారు, ఉద్యోగాల్లో పెడతారు. ఎవరు చేస్తున్నారు? మొత్తం ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ అందరు కలుసుకొని ఒక దాడి ఇండియా మీద, కశ్మీర్ వాళ్ళది. సో టోటల్ ఇప్పుడు ఎన్ఐ రిపోర్ట్ లో ప్రూవ్ అయిపోయింది. సో ఆ రోజు 22 చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా 6th, నో కాంప్రమైజ్, అటాక్ పాకిస్తాన్. వాళ్ళకు అర్థం కావాలి. కానీ పాకిస్తాన్తో ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల మన భారతదేశానికి వచ్చే లాభం ఏంటి? ఇది డిగ్నిటీది, పరువుకు సంబంధించిన చెప్తా రవి. మీ ఇంట్లో ఎవరో చేసి మీ నాన్నకు కొట్టి, మీ తమ్ముడికి కొట్టి, మీ భార్య ముందు, మీ బిడ్డ ముందు చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావా? అన్నీ ఆలోచించావు. నేను కూడా రివెంజ్ తీసుకుంటా. సింపుల్. ఇది ఫస్ట్ టైం కాలేదు, ఎన్నో సంవత్సరం నుంచి నడుస్తుంది డ్రామా. ఈ డ్రామా ఏం కావాలి కదా? ఎప్పుడు దాకా హైడ్ అండ్ సీ? నో, పాకిస్తాన్కి తెలవాలి ఇంత ఉన్నది పాకిస్తాన్. వాళ్ళకు అసలు బలం లేదు, లంగ దొంగ పనులు చేసుకొని జీవితం సాగుతున్నారు. డబ్బులు లేవు, రైట్? ఇప్పుడు నీళ్ళు ఆపితే నీళ్ళు కూడా ఉండవు, అది ఆపుతున్నాం, ఫైన్, అక్కడ దాకా గుడ్. కానీ వాళ్ళకు చూపియాలి, మా ఇంట్లో నువ్వు గుసాయించున్నావా? మా హిందుస్థాన్ది ఒక నేచర్ ఉన్నది, మా ఇండియాది ఒక నేచర్ ఉన్నది. మేము ఎవరి ఇల్లుకి చూడం, ఇల్లు వైపు మనం చూడం. కానీ మా ఇంట్లో గుసాయిస్తే మీ ఇంట్లో గుసాయిస్తాం, అంతే. ఖూన్ కా బదలా ఖూన్, అంతే. మీరు సంపినారు, ఇన్నోసెంట్ ఇండియన్స్ కి సంపినారు అంటే మేము గమ్మును కుక్కాలే? అంటే ఇండియా గాజులు వేసుకున్నది ఏం? సో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా ఫేవర్లో వస్తుంది, ఫేవర్లో వచ్చేసింది. టాప్ లీడర్స్, పీస్ లవింగ్ నేషన్స్ అందరూ ఏం చెప్తున్నారు? పాకిస్తాన్ చేసింది తప్పు. ఎందుకంటే మనం ప్రూఫ్ తో పోతున్నాం. వితౌట్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ మనం దాడి చేస్తే వాళ్ళు చెప్తారు మేము సపోర్ట్ చేయలేదు. కానీ మన దగ్గర ఇప్పుడు ప్రూఫ్స్ వచ్చేసినాయి. సో నా లెక్క ప్రకారం వారం లోపల వార్ స్టార్ట్ అవుతుంది. వారం రోజులు కావాలి. ఎంతైనా ఫైనాన్షియల్ ఇండియాకి లాస్ అయితే నో ప్రాబ్లం. ఎట్లా ఉంటది అంటే మూడు పోట్లు 3 టైం తినదు, 3 times వద్దు, 3 పూటలు వద్దు, ఒకటే టైం ఒకటే పూట తిందాం. కానీ డిగ్నిటీతో, ప్రైడ్ తో. హిందుస్థాన్ జిందాబాద్ థా, జిందాబాద్ హై, జిందాబాద్ रहेगा, అది చూపించాలి. గ్రాంటెడ్ తీసుకున్నారు ఇండియాకి. బట్ సాధ్యం అంటారా ఇది? 100% సాధ్యం. మనం ఇండియన్ ఫోర్స్, ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటివరకు అటువంటి పరిస్థితులు ఏం జరగలేదు. సరే, ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారని కూడా గ్యారంటీ ఏంటి? ఇందులో 100 రాజకీయాలు ఉంటాయి, ఇది జరిగే పని కాదని 100 రకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ఆ టైంలోనే ఇందిరాగాంధీ పులిలాగా బిహేవ్ చేస్తే బంగ్లాదేశ్ అయింది. ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఫినిష్ అయింది, బంగ్లాదేశ్ అయింది. కార్గిల్ మనం గెలిచినాం. పాకిస్తాన్ కి 1971-72లో ఓడగొట్టినాం. సో ఇండియా పవర్ఫుల్ కంట్రీ,
అండ్ పవర్ఫుల్ తో న్యాయం ఇది. ఇది ఒక మహాభారత్. ఇక్కడ సత్యమేవే జయతే. సత్యమే. మన ఇంట్లో గుసాయించి సంపిన తర్వాత 100 సార్లు చేసిన తర్వాత మేం చేసేది న్యాయం పని. సో లోకం మన ఫేవర్ లో ఉన్నది, ఆ దేవుడు కూడా మన ఫేవర్ లో ఉన్నాడు. 110%, 100 కాదు 110% ఇండియా గెలుస్తుంది. దానికోసం ఏం చెప్పినాం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు మీ వెనుక 140 crores ఉన్నారు, మీరు ముందుకు పోండి, నేను మీతో ఉన్నాను. సో అందరికీ కోపం ఉన్నది, అందరికీ ఒక పగ ఉన్నది. ఇది స్టాప్ కావాలి. ఎవరి ఇంట్లో అయింది అదే నా సొంత తమ్ముడికి సంపితే, నా అన్నకి సంపితే సేమ్ మన ఇంట్లో కావద్దు. సో దానికి లెసన్ కావాలి. 100% నరేంద్ర మోదీ ముందు పోవాలి. మొత్తం అన్ని పార్టీలు మీ ఫేవర్ లో ఉన్నారు, మొత్తం ఇండియా మీతో ఉన్నారు, మొత్తం లోకంలో పీస్ లవింగ్ కంట్రీస్ ఆల్ టాల్ లీడర్స్ మీతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసేది దొంగలంగా పనులు. ఈ టెర్రరిస్టులకు లెసన్ నేర్పియాలి. హిందుస్థాన్ జిందాబాద్ కావాలి.